కాలేజీ వాళ్ళు బైక్ ఎక్కించుకోలేని అమ్మాయిని మనవాడు ఎక్కించుకున్నాడు. బైక్ ఎక్కించుకొని వచ్చావు, ఎన్ని బ్రేక్ లేసా తల్లా? అబ్బా అయ్యా అయ్యా. చోటు 3/5 చాయ్. ఓకే చోటు 3/5 కాదు 3/6. 5 అంటే 6 అంది పిల్ల ఫిక్స్ అయిపోయినట్టే తల్లా. ఇక్కడ మీరు టీ తాగుతారా? అవును, నాకు కూడా మీలా షేర్ చేసుకుని తాగాలనిపిస్తుంది. బామేమో ఇండియా నేటివిటీ గురించి చాలా గొప్పలు చెప్తూ ఉంటుంది, కానీ నాకేమీ అలా అనిపించడం లేదు. నిజమైన ఇండియా ఎక్కడుందో నాకు తెలుసు. చూస్తావా? చూపిస్తావా? రేపు మార్నింగ్ క్యాంటీన్లో మీట్ అవుదాం. బాయ్. మీ దేశంలో బాయ్ ఇలా చెప్పుకుంటారా? మీరెలా చెప్పుకుంటారు? చెయ్యి చెయ్యి కలిపి బాయ్ చెప్పుకుంటాం. అలాగే చెప్పుకుందాం. ఏంటి అలా కంగారు పడ్డావు? మా లోకల్లో చెప్పుకునే బాయ్ ఇంత మాస్గా ఉంటుంది. సరే సరే బాయ్. వస్తాను. తాను రేపొద్దున క్యాంటీన్లో కలుద్దాం అంది. ఇంకా 12 గంటలు అంటే 720 నిమిషాలు అంటే 43,200 సెకండ్లు. అమ్మో, వెంటనే ఒకసారి బాను చూసేయాలి. మనిద్దరం 48 అవర్స్ కలిసుండి 12 అవర్స్ అంటే 720 మినిట్స్ అంటే 43,200 సెకండ్స్ కలిసి ఉండలేవన్న ఆలోచన రాగానే నిన్ను వెంటనే ఒక్కసారి చూడాలనిపించింది. మనకంటే కొంచెం ఎక్కువ ఆలోచిస్తుంది. ఇప్పుడే అలిబి చెప్పేయాలి. నాకు అలాగే అనిపించి వెంటనే ఒక మాట చెప్పాలనిపించింది. ఏంటి? ఆగు దేవ్. ఏంటి చేసా? ఈ అవతారంలో వెళ్తే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ముందు నిన్ను పట్టుకుంటారు. పైకి రా, ఫ్రెష్ అప్ అయి రేపు వెళ్తూ గాని. భాను నంబర్కి ఫోన్ కలుపు. బాను నిద్రపోతుంది. రింగ్ అవుతుంది. హలో. రాంగ్ నంబర్. కొత్త ఫిగర్ ఊర్లు దితే చాలు ప్రతి ఎదవ బ్లాంక్ కాల్ చేస్తాడు. ఆ హౌలాగాడే గుండ్రాని సంగతి చెప్తా. ఇంట్రెస్టాలే. ఎవట్రా నువ్వు? ముందు నువ్వెవడవో చెప్పరా బేవార్స్. అక్కడ బాను ఉందా? ఉంది. 2 రోజులు ఇద్దరం బాగా తిరిగాం. దాంతో అలిసిపోయి అందంగా నిద్రపోతుంది. రేయ్, ఒక్కసారి భానుని లేపి ఫోన్ ఇవ్వరా. నేను ఎవరు నువ్వు చెప్తుంది? నీకంత సీన్ లేదా? అసలు ఇప్పుడు టైం ఎంతరా? ఈ టైంలో అదరటానికి ఫోన్ చేసావా? రేయ్, నేను భాను తండ్రిని రా. ఛా, అయితే మనం మీ ముత్తాత మనడి కొడుకు బాబుగాడి భార్య కోడలి కూతురు లోకంలో హీరోని క్లుప్తంగా చెప్పాలంటే బాను బాగా కావాల్సిన వాడిని. ఓయ్, ఇలాంటి వేలు విడిచిన చుట్టరికాలు నేను చాలా చెప్తా. ఫోన్ పెట్టా. బాగా ముదిరిపోయిందిరా. ఏంటది? మీ ఇద్దరి మధ్య లవ్. అది కాదురా, బాను ప్రేమిస్తుందో లేదో. ఖచ్చితంగా ప్రేమిస్తుంది. బానుకు నీ మీద ప్రేమ వికసించి గుప్పున సువాసన వస్తుంది. నీకెలా తెలిసిందిరా? కలలు తెలుస్తున్నాయి కదా అబ్బాయి. ఇప్పుడు నిన్న బాను నీతో ఏమంది? ఎక్కడికన్నా తీసుకెళ్ళమని. నీతో ఊరంతా తిరిగింది, కానీ నీ ఇంటికి వచ్చిందా? రాలేదు. అదేరా ప్రేమ అంటే. అది ప్రేమ. అవునరా, ఈ చెత్తిల్లే బాను కాబోయే అత్తిల్లు. నువ్వు మనివాడేకి ఇంట్లో కుడికాలట్టాలని ఆశపడుతుంది. అందుకే నీ ఇంటికి తీసుకెళ్ళమని అడగలేదు. నిజమా? అంతెందుకు, రాత్రి ఆ ఇంట్లో నీకు నిద్ర పట్టలేదన్నావు. మరి బాను శుభ్రంగా నిద్రపోయింది. అదేరా ప్రేమ అంటే. అది ప్రేమ. అవునరా, బానుకు నువ్వంటే ప్రేమ కదా. మెలుపుగా ఉంటే ఎక్కడ తప్పు చేస్తావు అని పడుకుంది. అవునా? అవునా అని డౌట్ ఏంటి? ఇప్పుడే తెలిచేస్తాను. ఇది బాను ఇచ్చిన బట్టలు వేసుకున్నావు కాబట్టి నువ్వే బాను. జైతుస్ లోపల బయట, లోపల బయట, లోపల బయట. చూసావా, పేక కూడా బాను నీదే చెప్తుంది. నీ పేక ప్రేమకు తిరుగులేదు. రెచ్చిపో. మరి బాను ప్రేమ నాకెప్పుడు చెప్తుంది? చెప్పదా? అదేరా ప్రేమ అంటే. ఆడవాళ్ళు టెలిఫోన్ బాక్స్ లాంటి వాళ్ళు, మనం కైన్ లాంటి వాళ్ళం. కైన్ వేసి మనమే పలికించాలి. పలికిస్తా. సాయంత్రం 4:30కి రా. ఏ చోటు, ఎక్ స్పెషల్ చాయ్. నేను నీతో చాలా ఫులిష్గా బిహేవ్ చేసి హర్ట్ చేశాను. ఐఎమ్ సారీ.
నువ్వు వచ్చింది వెస్ట్రన్ కల్చర్ నుంచి అని తెలిసి కూడా నా చెత్త బ్రెయిన్ కి థాట్ రాలేదు. నీకు వీకెండ్స్ ఎంజాయ్మెంట్ లైకింగా ఓన్లీ ఆ డేస్ లోనే దగ్గరికి రానిస్తావా? ఈ విషయం ముందే చెప్పొచ్చుగా. ఇప్పుడు చూడు, అనవసరంగా ఆ ఛాన్స్ దేవదాస్ గారు కొట్టేశాడు. సర్లే, నెక్స్ట్ వీకెండ్ ఛాన్స్ నాకే ఇద్దులే. ఇచ్చేసినట్టేరా. రే చోటు, నెక్స్ట్ వీకెండ్ నాతోనే. అదేరా అడ్వాన్స్ బుకింగ్. ఏంటి డౌటా? నిన్ను డిసప్పాయింట్ చేయను, నీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతాను. దేవ్, యా వీళ్ళు మాటల్లో పడి వాళ్ళ ఏరియా వదిలి మీ ఏరియాకి వచ్చేసినట్టున్నారు. కరెక్ట్ గా చెప్పావు. అవునరా. ఏంట్రా ఊపుకుంటూ వచ్చారు? రూల్ మర్చిపోయారా? ఖర్చులు తీయండి తీయండి, షూలు తుడవండి తుడవండి, వాళ్ళు తుడుచుకోండి తుడుచుకోండి. ఎందుకండి ఒకే మాటను 2 సార్లు చెప్తారు? ఒకసారి చెప్తే వినపడుతుంది. అయితే రెండోసారి వినకు వినకు. అసలు నేను రెండోసారి ఎవడినమన్నారా? ఎరా మొగ్గోళం అని గుర్తొస్తుందా? 1 2 చెప్పాలా? 1 2 3. దేవ్, బైక్ తీ. రే, ఇప్పుడు చెప్తున్నాను విను. తన గురించి నాకు, నా గురించి తనకు బాగా తెలుసు. మా ఇద్దరి గురించి డీటెయిల్డ్ గా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దేవ్, లెట్స్ గో. ఎక్కడికి? ఇక్కడి నుంచి ఎక్కడికైనా. అవును బాను, నేను నీకు విషయం చెప్పి ఆగిపోయాను కదా. అదేంటని మనం అడగలేదే. సరే, ఇప్పుడు చెప్పు. బాను, యూ టెలిఫోన్ బాక్స్, ఐ కాయిన్, వి బోత్. చంపుతా rascal. ఎక్కడ ఆటో! పోనీ, పోనీ, త్వరగా పోనీ. ఇలా కదే కిడ్నాప్ చేయాలి. హెల్ప్ మీ! ఎవరైనా ఉన్నారా? నన్ను ఎందుకు ఇలా కట్టేశావు? ఎక్కడున్నా నేను? మాట్లాడవే. ఏంటి గింజుకుంటున్నావు? జంప్ అయిపోదామనే. మనం ఇప్పుడు హైదరాబాద్ కి 62 కిలోమీటర్ మైల్ రాయికి ఉత్తరంగా 7 ఫర్లాంగ్ల దూరంలో ఉన్నాం. ఇక్కడికి ఎప్పుడు రాడు. అమ్మ చమత్కారి గుంటో, ఎంత ఏడిపించావే నన్ను. ఇటొస్తే అటు వెళ్ళిపోతావు, అటొస్తే ఇట్లా గిత్తుతావు. పిత్త పరుగులా జారిపోయావు కదే. అసలు నేను ఎవరో తెలియనట్టు ఉప్మా ఫేస్ పెట్టావు. అంత దెబ్బలాగా కనపడుతున్నానా? దొల్లగొట్టేయగలను. అసలు కుక్కను ఎందుకు కిడ్నాప్ చేశానో తెలుసా? కుక్క కాదు, దాని పేరు మున్నా. సరే మున్నాయే. దాని ద్వారా లైన్ కలుపుదామని అదేం చేసింది? నా సామ్రాజ్యానికి కూలదోసింది. దానివల్ల 600 బొక్క. నా బైక్ ఎక్కావు. అదో బైకా? నీదో కుక్క. చెయ్యి. ఏ ముహూర్తానో నా బైక్ ఎక్కావు గాని 2 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. 20 పికప్లు, 30 డ్రాపులు. దాని నిమిత్తం మాకైన బొక్క 1001 రూపాయి. ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ చూస్తే దోలదీరి బేడ మిగిలింది. సత్యం, అసలు ఇవన్నీ ఎందుకు చేశాను అర్థం చేసుకోరు. అమ్మా, ఈ దేవదాస్ గడు ఎలా ఉండేవాడు. పురే దేవదాసు, నీకెన్ని కష్టాలు వచ్చారా? మనసులో ఏమన్నా అనుకుంటే టపీమని చెప్పేవాడు. నిన్ను తగులుకున్నాను మొత్తం. అసలు నేను చేసిన తప్పేంటి? మీరు చేసింది తప్పు కదా అండి. అండియా, ఏంటి ఇంకా దూరం చేసేస్తున్నావు? సరే, ఏం చేశానో చెప్పండి. ముద్దు పెట్టుకున్నారు కదండి. మరి దానికి ముందు మీరేం చేశారండి? ఏం చేశానండి? ఆ రోజు మీ కాలేజ్కి వచ్చి మీ వాళ్ళందరినీ ఎరుగు తీసిన తర్వాత మీరేం చేశారు? దగ్గర స్టైల్గా వచ్చి నా బైక్ ఎక్కారు. నేను ఎక్కమన్నానా?
మీరే కదా ఎక్కారు. మీ మనసులో ఏం ఉద్దేశం లేకపోతే ఎందుకు ఎక్కారు? అది పోన్లే, అది తూచ్. అసలైన ఇండియా చూపెట్టమని ఒక రోజంతా నాతో గడిపి ఒక ఫుల్ నైట్ అంతా మీతో ఉంచుకుని వెచ్చ అన్నం పెట్టి మీ ఇంట్లో పంట పెట్టుకున్నారు. మరి దాన్ని ఏమంటారండి? అది తూచేనా? ఓకే, తూచే. అజిల్ గారు మిమ్మల్ని రౌండ్ చేసినప్పుడు మీరు ఏమన్నారు? తన గురించి నాకు, నా గురించి తనకు బాగా తెలుసు, మా ఇద్దరి గురించి డీటెయిల్డ్ గా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నారుగా. అంటే ఒంటి మీద వయసున్న ఏ కుర్రాడైనా ఏమనుకుంటాడు? ఇక్కడ ఆ రోజు హోటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతూ నాకేదో మాయ రోగం వచ్చి మిమ్మల్ని చూడాలనిపించింది, వెనక్కి వచ్చాను. మరి మీకేం పోయే కాలం వచ్చి తిరిగి వచ్చారు? దానికి నేనేమనుకోవాలి? అది ఫ్రెండ్షిప్. ఏమైపోయారండి? అది ఫ్రెండ్షిప్ అండి? అవునండి. గుబ్బి 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 మన గుద్దేగలను. నువ్వేమైనా నా ఫ్రెండ్ సిస్టర్వా, ఫ్రెండ్ లవ్వర్వా? వయసులో ఉండి రక్త సంబంధం లేని ఒక అమ్మాయి అబ్బాయి పక్కన కూర్చుంటే ఆ అమ్మాయి చున్నీ గానీ చీర కొంగు గానీ కనీసం సెంటు వాసన తగిలినా ఉప్పు కారం తినే ఏ మగాడికైనా నరాల్లో సాలపరం పడుతుంది. ఒక్క ముక్క అర్థం కాలేదు. నీకు అర్థం కాదు? ఉన్ని పని చెప్తా. ఒక మగాడు నడుపుతున్న బైక్ మీద అటో కాలు ఇటో కాలు వేసి నిగ్గడ తీసుకుని కూర్చోవడం, 2 చేతులతో వాడి సంకల్ కింద నుంచి ఎట్టి ఆడి నడుము చుట్టేసుకోవడం ఫ్రెండ్షిప్. బ్రేక్ పడగానే ఇవే ఇవే ఈ ఫీలింగ్సే. ఇది కూడా ఫ్రెండ్షిప్పేనా? దీన్ని మీరు ఫ్రెండ్షిప్ అనుకుంటారేమో కానీ మేము అలా అనుకోం. ఫ్రెండ్షిప్ అనేది ఆరోగ్యకరమైన ఒక అంచు. చాలా మంది దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఒక విక్రమంలో దగ్గర అయిపోదామని, ఏమనుకోకపోతే కమిట్ అయిపోదామని ప్లాన్. అలాంటివి మాకు తెలియదు. మేము అనుకున్నది చెప్పేస్తాం, చేయాల్సింది చేసేస్తాం. ఇప్పుడుకే లేట్ అయిందని మేము ఫీల్ అవుతున్న టైంలో వర్షం, చెట్టు తొర్ర, ఉరుము నువ్వు నన్ను వాటేసుకున్నావు. నన్ను రాళ్ళు మూలుగై ముద్దు పెట్టుకున్నాను. బాగుంది కదా? చత్, ఇవన్నీ కాదు. అసలు నేను ఎందుకు తీసుకొచ్చానో, ఏం చేయాలనుకున్నాను చేసేస్తా. నా మనసులో ఉన్న బరువు మొత్తం దిగిపోయింది. ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ప్రేమించడం పెద్ద విషయం కాదు, ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం కష్టం. ఇది గనక చెప్పుండకపోతే లైఫ్ లాంగ్ నీ వెనకాల కుక్కలా తిరిగేవాడిని. నాలాగా తగ్గేసి ఐ లవ్ యూ చెప్పలేను ఎంతో మంది తమ్ముళ్ళు ఇంకా గిలగిల కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు నాకు ఆ టెన్షన్ లేదు. హ్యాపీ అవునే. ఇప్పుడు చెప్తున్నాను నేనవే. నేను మాట్లాడిందంతా రివైండ్ చేసుకుని నా మీద ఫీలింగ్స్ కలిగి దిశములతో నా ఎదురుగా వచ్చి ఐ లవ్ యూ చెప్పినా చలించేది లేదు. మళ్ళీ లంపటంలోకి రానంటే రాను. ఏ బాను, నువ్వింత చేసినా నీళ్ళు నాకు ఒక్కటి బాగా నచ్చిందే. అమెరికాలో పుట్టి కూడా ముద్దు పెట్టగానే నిక్కార్స్ అనే తెలుగు అమ్మాయి లాగొక్కటి బీకావే, అది నాకు బాగా నచ్చింది. అదేం పెద్ద కట్టు కాదు, దోలముడేశాను. ఎడంచే దగ్గర కొసలో అయితే మొత్తం కూడా వచ్చింది. తీసుకపో.